వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాతగా ఓ సినిమా చేయాల్సిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆ ప్రాజెక్ట్ని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు రామ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఎప్పట్లో ఆ సినిమా చేయడం లేదని, ఆయన డేట్లు ఇచ్చినప్పుడు చేస్తామని తెలిపారు. అయితే ఇది కిక్, రేస్ గుర్రం తరహా ఎంటర్టైనర్ అని కూడా రివీల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో పవన్ కళ్యాణ్ ప్లేస్లో మరో హీరో వస్తున్నారని ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఓ సీనియర్ హీరోతో ఆ ప్రాజెక్ట్ చేసే ప్లాన్లో ఉన్నారట. ఇంతకీ ఎవరా హీరో అంటే విక్టరీ వెంకటేష్ అని వినిపిస్తోంది. సురేందర్ రెడ్డి నిర్మాతలు వెంకీని కలిసి చర్చించినట్లు సమాచారం. ఆయన కూడా ఎంటర్టైనింగ్ స్టోరీ కావడంతో ఓకే చెప్పినట్లు చిత్రవర్గాల సమాచారం. వచ్చే ఏడాదే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకున్నారట. ఇదే నిజమైతే దర్శక నిర్మాతలకు సమయం వృధా కాకుండా ఉంటుంది. పవన్తో పెట్టుకుంటే సినిమా ఆలస్యం తప్పదు. ఇప్పటికే ఆయన పూర్తి చేయాల్సిన సినిమాలు 3 రెడీగా ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్లను పూర్తి చేసి రిలీజ్ చేసేలోపు 2026 ముగుస్తుంది. అలా చూసుకుంటే పవన్తో సురేందర్ రెడ్డి సినిమా చేయాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసినా గ్యారంటీ లేదు. పవన్ ఏపీ రాజకీయాల్లో బిజీ, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు వహిస్తున్నారు. పైగా 2027లో జమిలీ ఎన్నికలు అంటున్నారు. అలాంటప్పుడు పవన్ సినిమాలకు సమయం కేటాయించే పరిస్థితి అసలు ఉండదని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఆలోచనతోనే పవన్ ప్లేస్లో వెంకీని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.